ఒక లీగల్ కాంప్లికేషన్ వస్తే పలాయనం చిత్తగించడం, లేకపోతే మీడియాలో రాసుకుని సంతృప్తి పడిపోయింది జగన్ సర్కార్. అదే బాబు సర్కార్ అయితే పర్ఫెక్ట్ స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ హయాంలో సోషల్ మీడియాకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి. తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు. వెంటనే తెలుగుదేశం ఏం చేసింది? కోర్టుకు వెళ్ళింది. కోర్టులో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎట్లా అరెస్ట్ చేస్తారు అంది కోర్టు. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, 41 నోటీసులు ఇవ్వాల్సిందే అని మ్యాజిస్ట్రేట్లకు కూడా ఆదేశించండి. మ్యాజిస్ట్రేట్లు మాత్రం ఇచ్చేస్తున్నారు రిమాండ్ అని మళ్ళీ వెళ్ళింది కోర్టు. తెలుగుదేశం వెళ్తే మ్యాజిస్ట్రేట్లకు కూడా ఆర్డర్ వేసింది ఆనాటి న్యాయస్థానం. ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మ్యాజిస్ట్రేట్లకు కూడా నోటీసులు ఇస్తామని కూడా చెప్పింది. దాంతో మ్యాజిస్ట్రేట్లు ఎవరు కూడా 41 నోటీసులు తప్పించి వద్దని చెప్పారు. అంటే అలాంటి ఫాలో అప్ ప్రతిపక్షంలో ఉండి చేయగలిగింది తెలుగుదేశం. బట్ ఇప్పుడు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఆ పని చేయడంలో సక్సెస్ అయ్యారా? అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బడా లాయర్లతో వాదనలు వినిపించింది తెలుగుదేశం పార్టీ. అదే ఇక్కడ వచ్చేటప్పటికి లాయర్లే వాదిస్తున్నారు, కానీ ఛాలెంజ్ చేసేటటువంటి కాన్సెప్ట్లో మిస్ అయిపోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు సరైనటువంటి పాయింట్ రైట్ చేసి రెడీ అయ్యారు వైసీపీ వాళ్ళు. వెంటనే తెలుగుదేశం దాంట్లో ఏం చేస్తుంది? ప్రభుత్వంగా పీడీ యాక్ట్లో, అంటే పీడీ యాక్ట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్, అంటే వీళ్ళ వలన సమాజానికి ప్రమాదం అని ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయొచ్చు. అది స్మగ్లర్లకి, గంజాయి అమ్మకందారులకి, మద్యం అక్రమ రవాణాదారులకి, ఇలాంటి వాళ్ళ కోసం వాడేదాన్ని సోషల్ మీడియాను కూడా ఆ జాబితాలో చేర్చేసింది. మొన్న అసెంబ్లీలోనే చట్టం చేసేసింది, పీడీ యాక్ట్లో మార్పులు చేసి. ఇప్పుడు కేసు ఏంటో చెప్పకుండా ఏడాది పాటు జైల్లో పెట్టచ్చు. ఇది కొత్త ఎత్తుగడ. ఇది పత్రిక రాస్తుంది సాక్షి. మరి దీన్ని ఛాలెంజ్ ఎలా? వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఎప్పుడు ఎలాగా ఏ లోపం వస్తే దాన్ని వెంటనే చట్ట ప్రకారం ఏం మార్చాలో చంద్రబాబుకి తెలుసు. గతంలో అట్లాంటి చట్టం అతను చేయలేకపోయారు. అదే తేడా.